ఈ ఫిస్టులా లక్షణాలు కనుక చూస్తే వీళ్ళకి మలద్వారం దగ్గర ఒక చిన్న స్వెల్లింగ్ కానీ డింపుల్ కానీ ఉండటం జరుగుతుంది. కొన్నిసార్లు చీముగడ్డ ఉంటే దాంట్లోంచి చీము గారటము, రక్తం గారటము, రిపీటెడ్గా కంటిన్యూస్గా ఇచ్చింగ్ ఉండటము, సివియర్గా పెయిన్ ఉండటము, డిస్కంఫర్ట్ ఉండటం, ఇవి ఫిస్టులా యొక్క లక్షణాలు. వీటిని నిర్ధారించుకోవడానికి ఫస్ట్ మనం ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటే మలద్వారం దగ్గర స్వెల్లింగ్ ఉందా లేదా చూడాలి. ప్రాక్టోస్కోపీ ఒక స్కోప్ ద్వారా మలద్వారాన్ని ఎగ్జామినేషన్ చేస్తే మనకి ఫిస్టులా ఓపెనింగ్ ఉందా లేదా తెలుస్తుంది. కొందరిలో సిగ్మాయిడోస్కోపీ అంటే కెమెరా పెట్టి పెద్ద పేగుని కొంతవరకు చూస్తే మనము ఫిస్టులా ఉందా లేదా కూడా నిర్ధారించుకోవచ్చు. ఈ ఫిస్టులా ఉన్న ప్రతి ఒక్కరూ ఎంఆర్ఐ ఫిస్టులోగ్రామ్ చేయించుకోవడం తప్పనిసరి. ఎందుకు అంటే ఎంఆర్ఐ ఫిస్టులోగ్రామ్ ద్వారా మనకి నెంబర్ ఆఫ్ ద ఫిస్టులాస్, లెంత్ ఆఫ్ ద ఫిస్టులా అండ్ లెవెల్ ఆఫ్ ద ఫిస్టులా తెలుస్తుంది. అలాగే కండరాలు ద్వారా పోతుందా లేకపోతే కండరం మధ్యలోంచి పోతుందా కూడా మనకి ఎంఆర్ఐ ఫిస్టులోగ్రామ్ ద్వారా ఐడియా వస్తుంది. ఈ ఎంఆర్ఐ ఫిస్టులోగ్రామ్ ద్వారా మనం సర్జరీ కూడా ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎలాంటి సర్జరీ చేయాలి అండ్ ఎన్నిసార్లు మనం సర్జరీ చేసే అవకాశం పడుద్ది, ఇవన్నీ పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి ఎంఆర్ఐ ఫిస్టులోగ్రామ్ అనేది హెల్ప్ అవుతుంది అన్నమాట.